నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కన్వర్ యాత్ర యూపీలో జరిగే ఈ యాత్ర గురించి నేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాతీయ ఐక్యత, సామరస్యం, సమగ్రతకు ప్రతీక ఈ కన్వార్ యాత్ర. అయితే ఈ కన్వార్ యాత్ర సమయంలో కొందరు జిహాదీలు ఏం చేస్తారు అనేది చాలా క్లియర్గా తెలుసు. బయట హోటల్స్కి సంబంధించి బోర్డుల మీద పేర్లు ఒకటి, లోపల వంట చేసే వాళ్ళు ఒకరు, లేకపోతే ఓనర్ ఒకరు, లేకపోతే తూక్ జిహాద్ని ఇక్కడ అమలు చేయడం, ఇవన్నీ కూడా గతంలో చూసాము. వీటి మీద యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేకంగా కూడా నిఘా పెట్టి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ గారు స్పందించారు. కన్వార్ యాత్ర కోసం యూపీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టిందని ప్రశంసించారు. అయితే కావడి యాత్రికులకు ఏదైతే కన్వర్ యాత్ర చేస్తూ ఉంటారో వాళ్ళని కావడి యాత్రికులు అని అంటారు. వీళ్ళు రాజ్యాంగం ద్వారా సంక్రమించే అన్ని హక్కులను కూడా ప్రభుత్వాలు కాపాడాలని సూచించారు. ప్రతి సంవత్సరం దాదాపు 8 కోట్ల మంది యాత్రికులు ఈ పవిత్ర యాత్రలో పాల్గొంటారని జైన్ అన్నారు. అయితే ఈ యాత్ర విశ్వాసంతో పాటు జాతీయ ఐక్యత, సామరస్యం మరియు సమగ్రతకు చిహ్నంగా మారిందని పేర్కొన్నారు. ఈ యాత్రను సమాజంలోని అన్ని వర్గాలు హృదయపూర్వకంగా స్వాగతించాలన్నారు. యాత్రికులు వెళ్లే మార్గంలో ప్రభుత్వంతో పాటు సమాజం కూడా తగిన ఏర్పాట్లు చేయాలని, కానీ కొన్నిసార్లు వారిపై దాడులు కూడా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా యాత్రికులపైకి మాంసం ముక్కలు విసరడం, వారిని అపహాస్యం కూడా చేశారన్నారు. ఇక ఈ సమయంలో లౌకిక ప్రభుత్వాలు జిహాదీ దాడి చేసే వారికే మద్దతుగా నిలిచాయి, కానీ ధర్మానికి మద్దతుగా నిలబడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే యూపీలో యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కన్వర్ యాత్ర విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోందని, కొన్ని నియమాలు కూడా రూపొందించారని, కొంత మార్పు కనిపిస్తోందన్నారు. అయితే జిహాదీలను కట్టడి చేస్తున్నారని, దీంతో కొత్త దారులతో కన్వర్ యాత్రికులను జిహాదీలు ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఉమ్మేయడం, పండ్ల రసాల్లో మూత్రం కలపడం, వారి పేర్లను దాచేయడం, హిందూ పేర్లతో దుకాణాలు తెరవడం, ఇలా 1 కాదు 2 కాదు అనేక పద్ధతులను అవలంబిస్తూ కన్వర్ యాత్రికులను చెడగొట్టాలని, బాధ పెట్టాలని, అవాంతరాలు కలిగించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ కన్వర్ యాత్రకు సంబంధించి చాలా నిష్టగా, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా కావడిని మోస్తూ చాలా 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 పవిత్రంగా చేస్తూ ఉంటారు. ఆ పవిత్రను దెబ్బతీస్తే ఖచ్చితంగా కూడా కన్వార్ యాత్రను దెబ్బతీసినట్టుగానే జిహాదీలు ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ గురించి మనం స్పెషల్గా చెప్పవసరం లేదు, చాలా క్లియర్ కట్. మా మతం కాని వాళ్ళంతా కాపీర్లు, అలాంటి కాపీర్లను ఇలా ఉమ్మి వేసి, లేకపోతే రాళ్లతో కొట్టి, లేకపోతే వాళ్ళ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం ద్వారా జిహాదీతోటి స్వర్గం అని చెప్పుకునేబడే, అది స్వర్గం అనరు, నిజంగా మన దృష్టిలో అది నరకమే. ఎందుకంటే 74 మంది కన్యలతో గడపాలి అనుకునేటోడు దాని స్వర్గం అని ఎలా అనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఆ కన్వార్ యాత్రికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఇలాంటివి మీకు ఎక్కడైనా కనిపిస్తే దగ్గరలో ఉన్న పోలీసులకు చెప్పాలి అని చెప్పారు. అంతేకాదు కన్వార్ యాత్రికులకు మద్దతుగా నిలవాలని కూడా చెప్పారు. ఏదేమైనా ఈ జిహాదీల ఎలాంటి అవరోధాలు లేకుండా కన్వార్ యాత్రలు పూర్తి కావాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, యాజ్ యూజువల్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఆర్ వాయిస్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. నిజంగా ఈరోజు ఆర్ వాయిస్ ఉన్న సిచ్యువేషన్ని మాటల్లో చెప్పలేను. చాలా 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 కష్టంగా ఉంది. ఛానల్ రన్ చేయాలన్నా, ఆఫీస్ లేకపోవడం వల్ల నేనుండే ఏరియాకి రావడానికి ఎంప్లాయీస్ భయపడుతున్నా, ఓ పక్క నుంచి హెల్త్ సహకరించకున్నా, నా వీడియోస్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. అండ్ ఇది తప్ప నాకు ఇంకొకటి రాదు, ఏం చేయాలో అర్థం కాక. బట్ మీరందరూ ఉన్నారనే ధైర్యంతో చేస్తున్నాను, అడుగు ముందుకేస్తున్నాను. ప్లీజ్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా సపోర్ట్గా నిలవండి. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. దాని ద్వారా అయినా సరే ఆర్థికంగా సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. చాలామంది వ్యాపారవేత్తలు, మీరు తెలుసుకుంటే ఆర్ వాయిస్ లాంటి ఛానల్ని నిలబెట్టడం పెద్ద కష్టం కాదండి, కానీ ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. నిజాల్ని నిర్భయంగా చెప్తూ జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని తీసుకెళ్లే వాళ్ళకు చాలామంది మద్దతు ఉంటారు అని అనుకుంటారు. కానీ అవన్నీ కూడా మాటలే, చేతల్లోకి వచ్చేసరికి ఎవ్వరూ ఉండరు. నిజంగా అలా అనుకోవాలి అంటే ఇలాంటి భావాలు ఉన్న వ్యాపారవేత్తలు ఎంతోమంది ఉన్నారండి. మీరు సపోర్ట్ చేస్తే మాలాంటి ఛానల్స్ నిజంగా కూడా నిలదొక్కుని ఇంకా నిర్భయంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ యాడ్స్ రూపంలో అయినా ఆర్ వాయిస్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.